చాలా దయనీయంగా ఉన్నది. 10-15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కర్నూలు మార్కెట్ యార్డ్లో దాదాపు ఊరకనే పోసిపోతున్నారు. దాదాపుగా పెట్టుబడి ₹1,00,000 అవుతుంది. నారు నాటడానికి ₹20,000 అవుతుంది. ఊళ్ళో నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ దగ్గర 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు కూడా ₹50-60 ట్రాన్స్పోర్ట్ ట్రాక్టర్లో తెచ్చి అవుతుంది. దూర ప్రాంతాలకైతే ₹100 అవుతున్నది. ఇక్కడ తెచ్చి అమ్ముదాం అనుకుంటే అంతా కూడా ₹250-300 లోపు కొంటున్నారు. గవర్నమెంట్ మేము 1,200 కొంటాము గిట్టుబాటు ధర ఇచ్చని ప్రారంభించి సడన్ గా నిన్న మేము ఆపేస్తున్నాము అని చెప్పి హెక్టార్కి 50,000 ఇస్తాము. 50,000 పెద్ద అమౌంట్ లాగా అనిపిస్తుంది చూపించావు అని. హెక్టార్ అంటే ఎకరాకు 20,000 పెట్టుబడి ₹1,00,000 అవుతుంది. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ 20,000 ఇస్తుంది కదా ఎకరాకి. అందుకని మీరు 100-150కి ఇవ్వండి అని చెప్పని నేల మీద పారపోసేటువంటి పరిస్థితి. వ్యాపారస్తులను ఆదుకోవడానికి తప్ప గవర్నమెంట్ ఇలాంటి ప్రకటనలు ఈ డీబీటీ అనేది అంటే రైతులకి గిట్టుబాటు ధర కల్పించకుండా బాధ్యత నుంచి తప్పుకొని ఆ బాధ్యతని సరుకును కొనే బాధ్యతని వ్యాపారస్తుల మీదకి నెట్టేసి మేము డీబీటీ ద్వారా మీ అకౌంట్లో డబ్బులు వేస్తాం అనేది ఇంతవరకు గతంలో మిర్చి రైతుకి దాదాపు 6 నెలలు అయింది. 11,400 ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు ఎవరికి. పత్తి రైతులకి పొగాకు రైతులకి అనౌన్స్ చేశారు సహాయం చేస్తామని, ఇప్పటికీ ఇవ్వలేదు. 3వ వంతు ఇప్పటికీ అమ్ముకోలేదు. ఉల్లి రైతులకు ఇప్పుడు అనౌన్స్ చేశారు. గత 7-8 సంవత్సరాల్లో గత ప్రభుత్వం కానీ అంతకుముందున్న ప్రభుత్వం కానీ అంతకుముందున్న ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు వచ్చింది. వీళ్ళు ఎప్పుడైనా గతంలో వాగ్దానాలు చేసి వేశారా? ఇప్పటికే 5 కోట్లు ఇంతకుముందు ఉల్లి రైతులకు వాగ్దానం చేసి మేము మీ బ్యాంకుల్లో వేస్తామన్న డబ్బులే 5 కోట్లు బకాయిలు ఉన్నారు. ఇప్పటికీ 300తో 2017లో చేసినటువంటి వాగ్దానానికే ఇప్పటికి 5 కోట్లు అతిగతి లేదు. ఇప్పుడు డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇక్కడ మాత్రం పారపోసిపోవాలి. పైగా మన మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలు ఇక్కడ దిగుమతి తెచ్చి అమ్ముతున్నారు. పూణే నుంచి నాసిక్ నుంచి తెచ్చి అమ్ముతున్నారు. నేను చెబుతుంది ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు నిన్న కలెక్టర్ పాపం ఆమె వాళ్ళ అధికారుల బృందాన్ని పక్కన పెట్టుకుని ఈ కొనరు వృధా కాకుండా ఉండటానికి బస్తా ₹100కి అమ్మేస్తామని కూర్చున్నారు. అంతా 1,200-1,300 క్వింటాళ్ళు అమ్ముడుపోయిందని చెబుతున్నారు. పాపం చాలా ఊహించేశారు. ఇదే ₹5 చొప్పున లేదా ఉచితంగా కూడా ఇవ్వచ్చు. 1 కోటి రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి 10 కేజీలు ఉచితంగా ఇస్తామనంటే వీళ్ళు 1,200 పెట్టి కొని ఈ పాటికి మొత్తం ఉల్లి అంతా కూడా అయిపోయి ఉండేది. మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నామంటే మీరు ప్రకటించిన 1,200 కూడా చాలా అన్యాయం అని రేటు. ఇదే గిట్టుబాటు కదని ఆ రోజు గొడవ చేశారు. ఇప్పుడు దాన్ని పక్కన పడేసి 20,000 అన్నారు. వ్యాపారస్తులు ఇష్టానుసారం ఇప్పుడు 300 కొన్నది కూడా ఈరోజు 100-150 అంటారేమో తెలియదు. అదే జరిగితే రైతులు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటారు. రైతుల ఆగ్రహం గవర్నమెంట్ ప్రకటన వల్లనే రేటు తగ్గితే దానికి చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలి. నిన్న శనివారం కన్నా ఈ రోజు రేటు పెరిగితే చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్టు లెక్క. రేటు పెరగకుండా తగ్గితే చంద్రబాబు ప్రభుత్వం లేనట్టు లెక్క. దాని వల్ల రాజీనామా చేయటం మన సిగ్గుతో తలదించుకొని రాజీనామా చేయడం చేతకాంతనానికి ప్రజలకు క్షమాపణ చెప్పి తలదించుకోవటం మన ₹3,000 ఇవ్వకుండా ఈరోజు గిట్టుబాటు అవ్వదు. మాటలెందుకు? మీరు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయండి. దాన్ని తీసుకుపోయి రేషన్ షాపులు రాష్ట్రాలకు ఎగుమతి చేయండి. ఎక్కడో నాసిక్ నుంచి ఇక్కడ ఉల్లి పండించే ప్రాంతానికి అమ్ముతున్నారు. బయట ఇదే ఉల్లిపాయ ₹5 అమ్ముతున్నారు. ఇదే ఉల్లిపాయ ఇక్కడ ₹2 2.5 పెట్టుకుని బయట ₹5 అమ్ముతున్నారంటే ఎవరిని ఉద్ధరిస్తాను? మీకు తెలియదా? కళ్ళు లేవా? మీకు యంత్రాంగం లేదా? స్పెషల్ బ్రాంచీలు లేవా? పోలీసులు లేరా? రైతులను తనటానికి ఆ పోలీసులు పెట్టింది లేకపోతే ప్రజలను ఉద్ధరించడానికి? ఆ మాత్రం సమాచారం తెలుసుకొని వాళ్ళని ఎవరైతే తప్పుడు వ్యాపారాలు చేస్తున్నారో రైతులను వాళ్ళ మీద కేసులు పెట్టండి. లైసెన్స్ లేకుండా నన్ను ఇక్కడ అమ్మారని ఈ రోజు వార్త వచ్చింది. ఒకళ్ళ మీద కేసు పెట్టారా లోపలికి వచ్చి? అందుకని ప్రభుత్వం కళ్ళుండి చూడలేని కబోదిలాగా మారితే రైతులు పక్కన పత్తికొండలో ఈరోజు పత్తి రైతు టమోటా రైతులు పరిస్థితి చాలా దీనంగా ఉంది. పత్తి రైతులు, టమోటా రైతులు, ఉల్లి రైతులు. మన మోడీ గారు ఏమంటున్నారు? మనం చేసిన పెద్ద తప్పు విదేశాల మీద ఆధారపడటం అన్నాడు. అదే మోడీ ₹1 పన్ను వేయకుండా మన మీద ట్రంప్ ఏమో పన్నులు వేస్తున్నాడు. ₹1 కూడా పన్ను లేకుండా పత్తిని స్వేచ్ఛగా దిగుమతి చేయడానికి అనుమతించింది అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి. ఇక్కడ పత్తి రైతులు నాశనం అయిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదేనా విదేశాల మీద ఆధారపడి చంపలేస్తున్నాడుగా? విదేశాల నుంచి ఆధారపడటం. మన రైతు ఇక్కడ కష్టపడి పండిస్తున్నాడు. వరి పండిస్తున్నాడు, ఉల్లిపాయ పండిస్తున్నాడు, మిర్చి పండిస్తున్నాడు, పత్తి పండిస్తున్నాడు. అన్ని పంటలు, ప్రతి పంట మన కాళ్ళ మీద నిలబడుతుంది వ్యవసాయ రంగం. మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా రైతు కష్టపడి పనిచేస్తుంటే రైతుకి ఇచ్చే ప్రోత్సాహం ఏంటి? ఇదేనా మేక్ ఇన్ ఇండియా?
ఇదేనా ఇండియాను అభివృద్ధి చేసే సూపర్ ఓవర్ అభివృద్ధి చేసేది. వ్యవసాయ రంగం 152 మంది ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని ఆదుకోకుండా నిర్భర భారత్ ఏంటి, ఆత్మనిర్భర్ నీ బొంద, అది ఆత్మనిర్భర భారత్, వాడు బొంద భారత్ ఏమిటి? ఇదేనా? విదేశాల మీద ఆధారపడొద్దంటూ స్వదేశాన్ని ప్రోత్సహించే విధానం ఇదేనా అని అడుగుతున్నాను. స్వేచ్ఛగా దిగుమతి చేసి పత్తిని, అన్ని పంటలు రేపు పొద్దున డైరీ ప్రోడక్ట్స్ వస్తాయి దిగుమతి, తర్వాత గోధుమ వస్తుంది, తర్వాత మొక్కజొన్నలు వస్తున్నాయి. అన్నింటినీ అమెరికా వాడు స్విచ్గా ఇప్పుడు వెళ్ళాడు మన మంత్రి పరిగెత్తుకుంటే అమెరికాకి, కాళ్ళ మీద పడి ఒప్పందం చేసుకొని రావడానికి, రైతును బలి చేయడానికి తప్ప ఈ ఒప్పందం దేనికి? అందుకని మాటలు కదా. ఆత్మనిర్భర భారత్ అంటే ఎవడ కడుపు నిండదు, రైతులు గిట్టుబాటు ధర ఇస్తే కడుపు నిండుద్ది. అందుకని మోడీ మాటలు చెప్పడం మానుకొని ఈ ఉల్లికి అవసరమైనటువంటి మొత్తం ధరల స్థిరీకరణ నిధి నుంచి 3,000 రూపాయలు పెట్టి కొనడానికి అవసరం నిధులు ఇస్తే అప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజల మనం చూరకుంటారు. ఈ డిమాండ్ మీద ప్రభుత్వం ముందుకు వస్తా లేదా రైతుల ఆగ్రహాన్ని చవి చూస్తా తెలుసుకోవాలని చెప్పి మేము హెచ్చరిక చేస్తాం.